హాయ్ ఫ్రెండ్స్, హలో. ఇలా చూడండి, ఈరోజు మనం గుంటూరు మిర్చి యార్డులకు బాగా ఎక్కువ దిగుమతులు వచ్చున్నాయి. టుడే హెవీ మిర్చి ఇన్కమ్ బాగా వచ్చాయండి అసలు. ఎందుకంటే సోమవారం మంగళవారం రావాల్సిన మిరపకాయలు గురువారం వచ్చాయి. ఇప్పుడు రేపు ఒక్కరోజు ఇవాళ రేపు యార్డు బేరాలు కాకపోతే మళ్ళీ శనివారం మళ్ళీ ఖాళీగా ఉండాలి. అదే మిగతా రోజులు తెచ్చుకున్నారు అనుకో, సోమవారం మంగళవారం వారంలో ఏ రోజు ఒకరోజు అమ్ముకోవచ్చు. ఇప్పుడు డేట్ ఏప్రిల్ 3, 2025 అనగా గురువారం అండి. రేపు ఒక్కరోజు యాడ్. ఈరోజు ఈ వీడియోలో మీరు లాస్ట్ దాకా చూస్తే అర్థమవుతుంది. కొన్ని రకాల మిర్చి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. ఏ మిర్చి ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది, మార్కెట్ ఏందనేది అంతా వివరంగా తెలుసుకోవచ్చు. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా దిగుమతులు దిగుతున్నాయి, 10-11 అయినా కానీ దిగుమతులు దిగుతూ ఉన్నాయండి. మార్కెట్ యార్డులో పెద్ద పెద్ద బళ్ళు, లారీలు బాగా ఎక్కువ వచ్చాను. ఎటు చూసినా కానీ ఈ విధంగా గుంటూరు మిర్చి యార్డు అంటే ఆశాఖంలో అది పెద్ద మిర్చి యార్డు కదా. ఈ బళ్ళు అన్నీ కర్ణాటక, బళ్ళారి ఆ ఏరియాలో నుండి వచ్చాయని చెప్తున్నారండి. ఒక పక్క నుంచి అయితే మాత్రం ఓకే. అలా చూడండి, వచ్చరికి అయితే కొత్తవి 2043 బెస్ట్లు అండి. వీటిలోనైతే మరి వాళ్ళు ఏ రేట్ అని చెప్పలేదు, కానీ 12,000 నుంచి 13,000 దాకా ఉన్నాయి. అవన్నీ అవే అని చెప్పారు. 4-5 లాట్లు అండి ఇవి. 4-5 లాట్లు వచ్చేసరికి ఒక లాట్ 120 వేశారు, ఒక లాట్ 125 వేశారు, ఒక లాట్ 130 రూపాయలు కూడా వేశారు. 13,000 దాకా ఇవి జరిగినాయి. 120, 125, 130 డీలక్స్లో బెస్ట్ డీలక్స్ అనమాట. ఇట్లాగా ఈరోజు మార్కెట్ యార్డ్లో ఏదేమైనా వీడియో చూస్తున్నారు. లైక్ చేయండి, మర్చిపోద్దు. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. వీళ్ళని దీనిగా మన ఛానల్కి మాత్రం ఇదే కొట్టులో 1-2 బస్తాలు అడిగితే కొంతమంది ఇస్తారండి, కొందరు ఎవరు. ఎందుకంటే వాళ్ళు ఒక బస్తాలు మర్చిపోతారనమాట. మనం డబ్బులు ఇచ్చేస్తున్నాము, ఇచ్చేసినా కానీ వాళ్ళు ఆ బస్తా రైతుకి ఇవ్వడం మర్చిపోతారు. తర్వాత రైతు అంటాడు, అదేంది నాకు ఒక బస్తాకి ఇవ్వలేదంటే అది మోసం చేసినట్టుగా అయిపోద్ది అని చెప్పి కొందరు ఇవ్వనంటారు. అంతేగాని ఇంకేం కాదు. ఇలా ఏదేమైనా కాకపోతే ఒక బస్తాలు దొరకడమే కష్టమైతే 5 కేజీలు 2 కేజీలు ఎట్లా దొరుకుతుందండి. చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. ఆ విధంగా కొందరికి అర్థం అవ్వదు. నేనైతే ఒక 2 కేజీల కోసం ఒక ఆయన ఫోన్పే కూడా చేశాడు. ఒక 1000 రూపాయలు 2 కేజీలు 2 ఎత్తుకెళ్ళిపోతాను. ఇవి చూడండి, తేజాలండి బెస్ట్లు. 11,000 వేశారు అంతే. 110 110 రూపాయ 11,000 వేశారు. ఇదే వీడియోలో ఉన్న 12,000 వేసిన కాయలు ఉన్నాయి, 13,000 వేసిన కాయలు ఉన్నాయి. తేజాలు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి, మర్చిపోకుండా మాత్రం. ఓకేనా? 110 రూపాయలు చేసి వేశారు తేజ. నేను బెస్ట్ అని పెట్టాలి, అదే మీడియం బెస్ట్ అనుకోండి. ఓకేనా? ఈ విధంగా తేజాల రకాలు అన్నీ బాగానే సేల్స్ అవుతున్నాయి కదా. రేట్లు మాత్రం స్లోగా ఉందండి. ఏదైనా ఇది చూడండి, సార్క్ తేజ కొత్తవి. సార్క్ తేజ బెస్ట్లు 10,500 అంతే. కేజీ 105 105 రూపాయ. చూడండి, ఇంతకన్నా ఇంకా డీలక్స్ ఏమైనా ఉంటే 110 ఏమో, లేదంటే 105, 100 వేస్తున్నారు. బెస్ట్ క్వాలిటీ కాబట్టి. లేదంటే 8,000 నుండి మార్కెట్ జరుగుతుంది. 8,000. ఓకేనా? ఈ క్వాలిటీ ఉంటేనే ఆ రేట్ వేస్తున్నారు. సైజు కూడా ఉందండి. చూడండి, సైజు క్వాలిటీ ఉంది కాబట్టి 10,500 వేసారు. ఓకే. ఇది చూడండి, డబ్బీ బ్యాడ్కి బెస్ట్ 220 అంతే. 220 కేజీ 22,000. ఓకేనా? 220 రూపీస్ కిలో డబ్బీ బ్యాడ్కి. ఇది కడ్డీ బ్యాడ్గా అంటున్నారు, కొందరు డబ్బీ బ్యాడ్గా అంటున్నారు. చూడండి, ఈ క్వాలిటీ అండి. వేరే కొట్టులోన 26,000 వేస్తే ఒకసారి మంచి క్వాలిటీలు వీడియో దిగినలేదు. ఈ కొట్టులో తీసుకో అబ్బాయి, ఏమైంది యూట్యూబ్లో చెప్తాగా తెలుసుకుంటా పెట్టు అన్నారు వాళ్ళైతే. ఇది చూడండి, వచ్చరికి అయితే కొత్తవి నెంబర్ 5 క్రాసింగ్ అండి. 11,500 అంతే. కేజీ 115, కింటా 11,500 115 రూపాయ. మనకి ఇంగ్లీష్ హిందీ రాదు, కొందరేమో ఇంగ్లీష్ ఓడు హిందీ ఓడు అంటున్నారు. అందుకే నా ఒక్క మాట ఆడుతున్నాను. మనకి క్లారిటీ రాదు, ఏమనుకోవద్దు. తప్పులుంటే క్షమించండి. లైక్ మాత్రం చేయండి అన్న. ఓకేనా? ఎందుకంటే మనం MBBSలో ఏం చేయలేదన్నమాట. 6th క్లాస్ చదివినాం, తిప్పి కూడా 6వ తరగతి చదివినాం. ఈ చూడండి, కొత్త తేజ డీలక్స్ 13,000, కింటా 13,000, కేజీ 130 130 రూపాయ. ఓకేనా? చిన్నప్పుడు బొంతల కొట్టకి వెళ్ళాము ఒరిస్సాలు. అక్కడ కొంచెం ఇంగ్లీష్ హిందీ నేర్చుకున్నాము. ఒడియా హిందీ అంతే. ఈ ట్రైన్ జర్నీ చేస్తాం మా ఊరు నుంచి గుంటూరుకి. అందులో హిందీ ఆడుతారు. ఆ హిందీ కొంచెం వచ్చు మాట్లాడటం. ఇలాంటివి అన్నీ పుల్లుకు కాదు. ఓకేనా? అందుకని ఏదో వీళ్ళనంత చెప్తాను, మీకు తెలిసినంత. ఇది చూడండి, T34 బెస్ట్లు అండి. 100, 105 రూపాయలు చేసి బేరాలు అడుగుతున్నారు. బాగున్నాయి, సైజు కలర్ బాగున్నాయి. కానీ అసలు మర్చి కూర్చున్నది అది కూడా క్యాన్సిల్ అయిందని అని చెప్పాడు ఆయన అయితే. నేను అప్పటికే వీడియో చేసి ఉన్నాను. ఓకేనా? 100, 105 రూపాయలు దాకా అడుగుతున్నారు. సైజులు ఉన్నాయి కాబట్టి, కూలింగ్ ఉన్నాయి కాబట్టి. కూలింగ్ ఉన్నవైతే ఈ రేటు కూడా లేదు, ఎందుకన్నా తక్కువకు పోతున్నాయి అనమాట. ఇదే సైజు ఉన్నా కానీ తక్కువ పోతున్నాయి. 100 రూపాయ 105 రూపాయ. ఓకేనా? ఇలా చూడండి, వచ్చరికి కొత్త సింజండి బ్యాడ్గా 80 to 85 రూపీస్. కేజీ 80 నుంచి 85 రూపాయలు దాకా అడుగుతున్నారు. 8,000 నుంచి 8,500. చూడండి, మంచి రంగు ఉన్నాయండి. రంగున్న కలర్ ఉన్నా మరి ఏమి సుఖమో, ఏమి చేస్తాం చెప్పండి. అక్కడ ఎక్స్పోర్ట్ ఆర్డర్లు ఉన్నాయి, కాకపోతే రేట్లు లేవు. ఆ తెల్లగా ఉందని చెప్పి 80 రూపాయలు అడిగారు. ఓకేనా? కొందరేమో అన్న కొట్టు పేరు చెప్పానంటారు. అన్న అట్లా కొట్ల పేర్లు చెప్పకూడదు. కాకపోతే యాడ్కి రండి, మీరు ఏ కొట్లు వేసారో చూపిస్తాను తీసుకెళ్ళి. చూడండి, కొత్తవి 6-3
ఈ 2 లాట్లు 100 రూపాయలు వేశారు, ఆ 2 లాట్లు 98 వేశారండి. మళ్ళీ మచ్చుకొచ్చాక మొత్తం కలిపి 9,800 చేస్తే కాట్ అయినాయి. 98 రూపీస్ డీలక్సే. ఎంతకన్నా సుపీరియర్ డీలక్స్ ఎక్కడైనా ఉంటే ఇంకా 100 వేస్తున్నారేమో, 100కి పైన అయితే లేదని అంటున్నారు ఒక పక్క నుండి అయితే. 100 to 98 రూపీస్. ఓకేనా. ఇది ఉంది. ఈ బస్తాల మీద మార్కులు చూసి మీరు తెలుసుకోలేము, కానీ అది ఏ కొట్టు చెప్పాను అంతే, అది అలా చెప్పకూడదు. ఎందుకంటే మీరేమో వేరేలా కాదు, కాకపోతే వాళ్ళు ఒప్పుకోరు తర్వాత, అందుకోసమని చెప్పట్లేదు అనుకోవద్దు. ఓకేనా. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఆరుమూరులే డీలక్స్, సన్నపట్టి లావు పట్టి. ఇగో టమోటా మిర్చి అంత రేట్లు ఎట్లా, టమోటా అంటే సపోటా మిర్చి ఇదైతే 17,000 అడుగుతున్నారు, 170 అడుగుతున్నారు. 2,000 అయినా 2,200 వాళ్ళు అమ్ముదామంటున్నారు. చూడండి సైజు ఎట్లా ఉంది, చూస్తున్నారు కదా. ఆ సైజులో చిన్నకాయ ఉందంటే వాళ్ళు పోదంట, ఇదే లావుకాయ ఉంటే పోతాయి, ఆ చిన్నకాయ ఉండడం మాకు పోవన్నా అని చెప్పారు వాళ్ళు అయితే మాత్రం. ఓకేనా. టమాటో అంటే సపోటా మిర్చి 170, 160, 200, 220, 22,000 దాకా అడుగుతున్నారు. కాకపోతే నో సేల్స్, ఇదైతే నో సేల్స్ కాలేదు. ఏసీలు పెట్టుకుంటున్నాను రైతు అయితే 22 లాట్. ఇది చూడండి తేజ తాలు 65 రూపాయలు వేశారండి. కొద్దిగా ఎరుపు ఎక్కువ ఉన్నాయి కదా, సగం మెరుపు చూస్తున్నారా, సగం మెరుపు ఉన్నవే 65 రూపాయలు వేశారు. ఏం చేస్తాం, ఆ పక్కన ఉన్న లాట్లు కూడా 62, 63, 60 రూపాయల దాకా వేశారు. 6,000 దాకా ఇట్లా మనం ఇచ్చి అప్డేట్స్. ఓకేనా. ఏ తప్పులున్నా క్షమించండి, మిస్టేక్లు ఉంటే సారీ. డైలీ మిర్చి అప్డేట్స్ అన్న. ఓకేనా. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యాడ్లో కూర్చుంటే అడగండి, చూపిస్తాం. కానీ ఏ కొట్టి పేరు ఏందని ఇలా అడిగితే చెప్పలేము దీంట్లో. ఓకేనా. వీలైతే లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాగో ఇది ఉదయం మరి వీడియో తీసాను ఆల్రెడీ, ఇది పెట్టాను మీకైతే. కాకపోతే ఈ వీడియోలో ఏంటంటే మార్కెట్లో ఇలా ఉండిద్ది అడవిడి బేరాలు అంతను అన్న. ఇక్కడ 13,000 ఏమన్నా డీలక్స్లకి మీ దగ్గర 120, 25కి అడిగారు అనుకో, ఇవ్వచ్చు ఒక విధంగా. ఎందుకు ఇవ్వచ్చు అని అంటున్నాను అంటే, వేరేలా కాదండి, అక్కడికి వచ్చినాక కమిషన్లు ఉంటాయండి, ఖర్చులు ఉంటాయి. తర్వాత మీరు కొసలు కుట్టేటప్పుడు డబల్ కొస వేయండి. సింగిల్ కొస వేస్తే కొస్త అయిపోయి కొన్ని కాయలు పోతాయి, కేజీ కాయలు. మూతిపట్ల మంచి వేయరా, మూతిపాట మంచి వేయకపోవడం వల్ల మూతిపాట సిరిగిపోతే కేజీ కాయలు పోతాయి. ఇదంతా నాసే కదా, అదేదో చూసుకుని మంచి వేసుకోండి. మూతిపాటలు కానీ కొసలు కానీ ఆలోచించుకొని తెలుసుకోండి. రైతు సోదరులందరి కోసమే చెప్తున్నాను, ఏదేమైనా నా కోసమేం కాదు. ఇలా డైలీ మిర్చి అప్డేట్స్ అనమాట. ఓకేనా. ఈరోజు ఎండ బాగా కాసింది, ఒక పక్క నుండి ఇంకా దిగుమతులు తిరుగుతూనే ఉన్నాయి. నేను వీడియో రికార్డ్ చేసేసరికి కూడా ఒక పక్క నుండి దిగుమతులు దిగుతున్నాయి మార్కెట్ యార్డ్లు, ఏదేమైనా కానీ. ఇలా డైలీ మిర్చి అప్డేట్స్. ఏ డౌట్స్ ఉన్న కామెంట్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి అన్న. ఓకేనా. చూడండి ఎవరు పనులు వాళ్ళవి, ఎవరు ఇదే అదే మార్కెట్ యార్డ్ అంతే. ఈరోజు కూడా బాగా అమ్మకాలు జరుగుతున్నాయి, ఖరీదులు బాగున్నాయి, సేల్స్ బాగా అవుతుంది అనమాట. టుడే హెవీ సేల్స్. ఓకేనా. ఇలా డైలీ మిర్చి అప్డేట్స్ అండి. వీళ్ళన్నా దీనిగా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్.